హలో ఎస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ 2 ఈ రెండు ఎగ్జామ్స్ కోసం రిజల్ట్స్ అప్డేట్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఇది మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఇది ఏదో సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజెస్ లేకపోతే సమ్ పీపుల్ చెప్పిన ఒపీనియన్స్ అటువంటివి కాదు. ఇది మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఏపీపీఎస్సి సెక్రటరీ గారు మీడియా ముందుకు వచ్చి డిస్క్లోజ్ చేసిన అంశాల ఆధారంగా ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఇది కంప్లీట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం అనేది చాలా వెల్కమ్ స్టెప్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే దీనివల్ల ఏపీపీఎస్సి యొక్క పర్సెప్షన్, వాళ్ళ యొక్క కరెంట్ స్టేటస్, వాళ్ళ యొక్క కమిట్మెంట్ అన్నీ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే మన ఆస్పిరెంట్స్ కమ్యూనిటీకి చాలా బాగుంటుంది. సో అతను చెప్పిన సెక్రటరీ స్థాయిలో ప్రెస్ మీట్లో చెప్పిన అంశాల ఆధారంగా ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నా. సో మనం టాపిక్లోకి వస్తే, మొదటిగా గ్రూప్ 1 ఏపీపీఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు? ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాకే గ్రూప్ 2 ఇస్తాము అని ప్రెస్ మీట్లో సెక్రటరీ గారు క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే గ్రూప్ 1 మొత్తం కంప్లీట్ అవుతుందో దాని తర్వాత గ్రూప్ 2 వస్తుంది అని చెప్పారు. సో అందువల్ల గ్రూప్ 1 అసలు ఫస్ట్ స్టేటస్ ఏంటి అన్నది చూద్దాం. చాలామంది ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అన్నీ అయినా కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదు ఎందుకు అన్నది. సో గ్రూప్ 1కి మెయిన్ అబ్స్ట్రకిల్ ఏంటి అంటే స్పోర్ట్స్ క్యాండిడేట్స్ యొక్క ప్రాసెస్ అండి. అంటే దీంట్లో 2 పోస్టులు అనేవి స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఉన్నాయి. 2 పోస్టులు అంటే 1:2 రేషియోల ప్రకారం 4 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసేయాల్సి ఉంటుంది. సో ఈ 4 మెంబర్స్ సెలెక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఏపీపీఎస్సికి శాప్ నుండి ఆ 4 మెంబర్స్ అంటే వాళ్ళు ఆడిన స్పోర్ట్స్ ఏంటి, వాళ్ళదాన్ని బేస్ చేసుకుని ఒక మార్క్స్ ఇస్తారు, ప్రయారిటీ లిస్ట్ ఇస్తారు. సో ఈ ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీపీఎస్సికి ఇంకా ఫస్ట్ 4 క్యాండిడేట్స్ ఎవరు అన్నది ఇంకా రాలేదు. సో అది వచ్చాక ఫర్దర్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తాము అంటున్నారు. సో ఇది మెయిన్ అబ్స్టకిల్, మెయిన్ అండ్ ఓన్లీ వన్ అబ్స్టకిల్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ విషయం ఒకటే. మిగిలిన ఏపీపీఎస్సి ఎగ్జామ్ రిలేటెడ్ ఆర్ ఇంటర్వ్యూ రిలేటెడ్ అవన్నీ కూడా మిగిలిన వాళ్ళందరికీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ శాప్ నుండి ఫస్ట్ 4 క్యాండిడేట్స్ ప్రయారిటీ లిస్ట్ వచ్చిన వెంటనే ఏపీపీఎస్సి వాళ్ళు రిజల్ట్స్కి మార్గం క్లియర్ అవుతుంది. సో ఇదే ఓన్లీ అబ్స్టకిల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా జగన్నాథుని రథచక్రాలండి. మనకి శ్రీశ్రీ చెప్తూ ఉంటాడు కదా, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలని. సో మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఆ రథచక్రాలు మెల్లగా నడుస్తూ ఉంటాయి, కానీ ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటాయి, వెనక్కనే వెళ్ళవరు. సో మనం రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటుంటే రిజల్ట్స్ వచ్చేస్తుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అలాగే ఇంకో ప్రాసెస్ అనేది మళ్ళీ మొదలైపోతుంటుంది. సో ఎవరైతే వైజ్ ఆస్పిరెంట్స్, ఎవరైతే వివేకవంతులు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో, ఎవరైతే గ్రూప్ 2లో ఫెయిల్ అయ్యారో, గ్రూప్ 1లో ఫెయిల్ అయ్యారో, డిఎస్సి కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్లో అయినా ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోయే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రథచక్రాలు అనేవి ఆగవు, కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. సో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ సెప్టెంబర్ 5th నుండి మనం ఒక 45 డేస్ ఒక బూట్ స్టార్ట్ క్యాంప్ లాగా ఒకటి పెడుతున్నామండి. 45 డేస్లో మీకు గ్రూప్ 1 కోసం ఒక దిశానిర్దేశం ఉంటుంది. ఇది ఫీజు కూడా ఎక్కువేం కాదు, 2,000 రూపాయలు. గ్రూప్ 1కి 2,000 రూపాయలతో ఇంత హై క్వాలిటీ మెంటార్షిప్ ఎవరు ప్రొవైడ్ చేయరండి. సో మనం ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అనే లక్ష్యంతో ఒక 45 డేస్ అసలు మీకు గ్రూప్ 1లో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అనాలిసిస్ చేయాలి, మోడల్ ఆన్సర్స్ ఎలా రాయాలి, సిలబస్ ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, దేన్ని చదవాలి, దేన్ని వదిలేయాలి, ఆప్షనల్లో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలి మెయిన్స్లో,
అదేవిధంగా మీకు యూపీఎస్సి స్థాయిలో ఆన్సర్స్ రాయాలి, అటువంటి ఆన్సరింగ్ టెక్నిక్స్ ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా పీవైక్యూస్ అనాలిసిస్ చేస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. మీ ఆన్సర్స్ అందరివి కూడా చూడడం జరుగుతుంది. అందరికి కూడా మంచి ఆన్సర్ని ఆ రోజు కాల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు అందరూ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 45 days ప్రోగ్రామ్ని ఎన్రోల్ అవ్వచ్చు. మీరు September 5th నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇది గ్రూప్ 1 యొక్క రిజల్ట్స్ అప్డేట్. తర్వాత గ్రూప్ 2 రిజల్ట్స్ అప్డేట్. దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా. సో గ్రూప్ 2 రిజల్ట్స్ అప్డేట్స్ ఎక్కువ మంది వెయిట్ చేస్తూ ఉన్నది. సో ఇది ఫస్ట్ క్లియర్ చేయాలి ఏంటంటే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాకే గ్రూప్ 2 రిజల్ట్స్, గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాకే గ్రూప్ 2 రిజల్ట్స్ అనే విషయం మనకి సెక్రటరీ గారు క్లియర్ చేసేసారు. సో ఇందులో నో డౌట్స్. అయితే గ్రూప్ 2లో ఇది ఒక హర్డిల్, అంటే గ్రూప్ 1 రిజల్ట్స్ ఇంకా రాలేదు అన్నది ఒక హర్డిల్, అది వచ్చినాకే 2 అనేవి వస్తాయి. సో ఇది ఒక విషయం క్లియర్ అయింది మీకు. సో సెకండ్ హర్డిల్ ఏంటంటే దీనికి కూడా ఒక స్పోర్ట్స్ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనేవి రావాల్సి ఉంది. శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ క్యాండిడేట్స్ డీటెయిల్స్ రావడం అనేది ఒక సెకండ్ హర్డిల్. సో ఒక పర్సనే ఉన్నాడు, బట్ అందరి ఇన్ఫర్మేషన్ వచ్చాకే ఏపీఎస్సి ప్రొసీడ్ అవుతుంది. అందువల్ల ఆ ఒక్క పర్సన్ ఇన్ఫర్మేషన్ కోసం ఆగు ఉన్నారు. తరువాత హీరింగ్ ఇంపైర్మెంట్స్ క్యాండిడేట్స్, అంటే పిహెచ్ కోటాలో ఎవరైతే హీరింగ్ ఇంపైర్మెంట్ క్లైమ్ చేశారో వాళ్ళలో కొంతమంది క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ చేశారండి. మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి మెడికల్ బోర్డు, అంటే ఏపీఎస్సి వాళ్ళు మెడికల్ బోర్డు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అగెనిస్ట్గా ఉంది. అంటే వాళ్ళు మెడికల్ ఇంపైర్మెంట్, హీరింగ్ ఇంపైర్మెంట్ కేటగిరీలో రారు అన్నట్టుగా చెప్పారు. సో దాని మీద ఈ క్యాండిడేట్స్, ఈ హీరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న క్యాండిడేట్స్ అప్పీల్కి వెళ్ళడం జరిగింది ఇంకొకసారి మెడికల్ ఎగ్జామినేషన్ చేయడానికి. సో ఈ ప్రాసెస్ అనేది, ఈ అప్పీల్ ప్రాసెస్, ఇంకొకసారి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగే అప్పీల్ ప్రాసెస్ అనేది ప్రజెంట్ అండర్ వేలో ఉంది. సో ఇది కంప్లీట్ అయితే కానీ మనకి రిజల్ట్స్ అనేవి ఒక కొలిక్కి రావు, ఎందుకంటే పిహెచ్ రిజర్వేషన్ కూడా మనకి ఉంది గ్రూప్ 2లో. అందువల్ల హీరింగ్ ఇంపైర్మెంట్ అనేది థర్డ్ అబ్స్టైకిల్. ఈ 3 అబ్స్టైకిల్స్ అనేవి ప్రధానంగా ఉన్నాయి. మొదటిది గ్రూప్ 1 రిజల్ట్స్, అది వచ్చాకే గ్రూప్ 2 వస్తుంది. 2 స్పోర్ట్స్ క్యాండిడేట్, ఒకే ఒక పర్సన్ ఉన్నాడు బట్ అది రావాల్సి ఉంటుంది. దాని తర్వాత పిహెచ్, హీరింగ్ ఇంపైర్మెంట్ క్యాండిడేట్స్ యొక్క అపీల్ ప్రాసెస్. ఈ 3 కంప్లీట్ అయిన వెంటనే ఏపీఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన వెంటనే 2ని డిక్లేర్ చేస్తారు. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో మనకి నిన్న మీడియా ముఖంగా ఇంటర్వ్యూలో చిరంజీవి గారు కూడా చెప్పారు, జాబ్ క్యాలెండర్ తేవడమే నా యొక్క లక్ష్యం, అందుకోసమే నన్ను నిరుద్యోగులు పంపించారు, అందువల్ల నెక్స్ట్ ఇయర్ నేను జాబ్ క్యాలెండర్ రాకపోతే నేను ఫెయిల్ అయినట్టే అన్నట్టు చెప్పారు. సో అందువల్ల జాబ్ క్యాలెండర్ తప్పకుండా వస్తుంది. ఈ ఇయర్ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాక నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో గ్రూప్ 1కి అందరూ కూడా చదవండి. గ్రూప్ 2కి చదివినా కూడా ప్యారలల్గా గ్రూప్ 1 అనేది మీరు మిస్ చేసుకోకూడదు. మన మెంటర్షిప్ బ్యాచ్ September 5th నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో రిజల్ట్స్ అండ్ అప్డేట్స్ మీద మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా. ఇప్పుడు మనకి సెక్రటరీ గారే డైరెక్ట్గా ఇటువంటి రూమర్స్ అన్ని కూడా చెక్ పెట్టడానికి వచ్చి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రిజల్ట్స్ మీద కంప్లీట్ అప్డేట్ ఇచ్చారు. సో ఈ అప్డేట్ మీరు నమ్మశక్యమైన అప్డేట్. అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. ఉంటాయిక సైనింగ్ ఆఫ్.